ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆ మంత్ అయితే వచ్చేసింది. దేని గురించి మాట్లాడుతున్నాను ఆల్రెడీ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చే ఉండొచ్చు. ఆల్రెడీ తమ్నెల్ చూస్తున్నారు. ఎస్ జనవరి అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా సంక్రాంతి తరువాత మనకు గుర్తొచ్చేది ఏంటంటే సామ్సంగ్ కి సంబంధించినటువంటి ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ సిరీస్ మొబైల్ ఫోన్స్. యూజువల్ గా సామ్సంగ్ లాంచ్ చేసిన తర్వాత OnePlus ఇవన్నీ తర్వాత లాంచ్ చేస్తుండేది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఏమో కట్టగట్టుకుని అందరూ నవంబర్ లోను డిసెంబర్ లోను వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ చేసేసారు. ఇక కేవలం సామ్సంగ్ మాత్రమే ఉంది. సో ఆ సామ్సంగ్ నుంచి మనం S26 సిరీస్ అయితే ఇదే నెలలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ లో వీటిని మనం చూసే అవకాశం ఉంది. ఈసారి మీకు డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు అయితే వీళ్ళు తీసుకొని రావట్లేదు. ఆల్మోస్ట్ సిమిలర్ సేమ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ డిజైన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఈ కెమెరా బంప్ ఉంది చూసారా, ఆ బంప్ గెలాక్సీ Z సిరీస్ లో ఉంది చూసారా, ఫోల్డ్ Z సిరీస్. సో ఆ Z సిరీస్ లో ఉన్నటువంటి బంప్ నే వీళ్ళు ఈసారి దీనిలోకి అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఈసారి వీళ్ళు సామ్సంగ్ బేస్ వేరియంట్ S26 అలాగే S26 ప్లస్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ ని కంప్లీట్లీ గేమ్ లో నుంచి తీసి పక్క పడేశారు. ఇప్పుడు మనకి కేవలం సామ్సంగ్ గెలాక్సీ ఎడ్జ్ అలాగే సామ్సంగ్ గెలాక్సీ S26 Pro మరొకటి వచ్చేటప్పటికే S26 Ultra ఈ మూడు మొబైల్ ఫోన్స్ ని మాత్రమే మనం చూసే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ యాపిల్ లో కూడా ప్లస్ సిరీస్ రిమూవ్ చేసేసి iPhone 17 Pro 17 Pro Max అలాగే iPhone Air ఎలా అయితే ఉందో వీళ్ళు కూడా వీళ్ళ లైనప్ ని చాలా క్లీన్ గా ఉంచాలనుకుంటున్నారు. సో iPhone Air లాగానే మనకి సామ్సంగ్ S26 Edge అలాగే iPhone 17 Pro లాగా మనకి సామ్సంగ్ గెలాక్సీ S26 Pro అలాగే అల్ట్రా ఏదైతే ఉందో Pro Max లాగా అన్నమాట. ఇక వీటిలో మనకి మెయిన్ స్క్రీన్ సైజ్ అల్ట్రాలో మాత్రం మీకు 6.9 ఇంచెస్ కి సంబంధించినటువంటి క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే మన ముందు తీసుకొని రాబోతున్నారు. విచ్ కమ్స్ విత్ M14 ప్యానల్. ఆల్రెడీ iQOO 15 లో మనం చూస్తున్నటువంటి సేమ్ డిస్ప్లే మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. ఈసారి కొంచెం బెటర్ బ్రైట్నెస్ అలాగే రిఫ్లెక్షన్స్ ని తక్కువ చేస్తూ మళ్ళీ అదే సేమ్ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి కంపెనీలు 144 165 Hz చేస్తుంటే వీళ్ళు ఇంకా స్టిల్ ఆ 120 Hz కే స్టిక్ అయిపోయి ఉన్నారు. మరి యాపిల్ లాగా తక్కువ ఇస్తే వీళ్ళ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నారో ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు. అయితే S26 Pro అలాగే ఎడ్జ్ లో మాత్రం మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ మూడిటిలో కూడా మనం LTPO ప్యానల్ డిస్ప్లేస్ ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రాసెసర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మూడిటిలో కూడా మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Elite Gen 5 ప్రాసెసర్స్ ని మనం చూస్తున్నాం. బట్ ఇది సామ్సంగ్ కస్టమైజ్ చేసుకున్నటువంటి ప్రాసెసర్స్ అంటే క్వాల్కమ్ వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేస్తూ డిజైన్ చేసుకున్నటువంటి చిప్ సెట్స్ అని చెప్పి బ్రాండ్స్ అయితే చెప్తున్నాయి. అలాంగ్ విత్ LPDDR5X అల్ట్రా తెస్తారా 5X తెచ్చి ఊరుకుంటారా అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే UFS 4.1 నే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అన్ని బ్రాండ్స్ రేట్లు పెరిగినాయి కాబట్టి ముఖ్యంగా ఇవి చిప్స్ అండ్ ర్యామ్ షార్టేజ్ నడుస్తున్నాయి కాబట్టి ఈసారి మనకి 2TB వేరియంట్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. బట్ యాపిల్ ఆల్రెడీ లాంచ్ చేసేసింది కాబట్టి వీళ్ళు కూడా పోటీకైనా కానీ కంపల్సరీ 2TB తేవాలని చెప్పని అంటారు. కానీ బేసిక్ గా ప్రైస్ కూడా వేరియేషన్ వస్తుంది కదా, మరి దాన్ని సామ్సంగ్ ఎలా కవర్ చేస్తుంది ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. One UI 8.5 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. క్లీన్ UI. AI లో అయితే యాజ్ ఆఫ్ నో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సామ్సంగ్ ని కొట్టిందే లేదు. అండ్ 7 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ ని అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో లాంగ్ లాస్టింగ్ సామ్సంగ్ ని ఇందులో కూడా బీట్ చేసే బ్రాండ్ లేదు. ఈవెన్ యాపిల్ కూడా యాపిల్ 6 generations 5 generations ఇస్తారు. వీళ్ళు బియాండ్ దట్ అని మనం అనుకోవచ్చు. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమ్ అండ్ న్యూస్ ప్రకారంగా అల్ట్రాలో వచ్చేటప్పటికి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ ప్రోలో వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 5200 లేదా 5300 mAh. అండ్ ఎడ్జ్ లో వచ్చేటప్పటికి వీళ్ళు 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొని రావడంతో పాటు 45 to 60 watts ఆఫ్ వైడ్ ఛార్జింగ్ టెక్నాలజీ అల్ట్రాలో సపోర్ట్ చేయడం జరుగుతుందంట. ఆల్మోస్ట్ అన్నిట్లోనూ మనం సిమిలర్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ను చూస్తూ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా అప్ టు 45 watts దాకా సపోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. నిజంగా ఎలా వచ్చిందంటే కొంచెం బిగ్ మూవ్ అని చెప్పొచ్చు. బట్ రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ లో వచ్చేటప్పటికి చార్జర్ ని బాక్స్ లో ఇచ్చారు. మరి అలాంటి ట్విస్ట్ ఇందులో ఏమైనా ఇస్తారా ఏంటి అనేది మాత్రం నేనైతే చాలా క్యూరియస్ గా ఉన్నాను. లెట్ us see. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో కెమెరా డిపార్ట్మెంట్ లో S26 Ultra ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికే 200 మెగాపిక్సెల్ సెన్సార్ ని మనం ముందు తీసుకొస్తారు. ఆఫ్ కోర్స్ ఇది పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో వర్క్ అవడం జరుగుతూ ఉంటుంది. వేర్ ప్రో అలాగే ఎడ్జ్ లో వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ లేదా 108 మెగాపిక్సెల్ ప్రో లో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి రూమర్స్ బేస్ చేసుకొని బట్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. 108 మెగాపిక్సెల్ తీసుకొచ్చే అవకాశం లేదు ముఖ్యంగా ప్రో వేరియంట్ లో. సో ఎడ్జ్ లో మాత్రం మనం 50 మెగాపిక్సెల్ కామన్ గా చూసే అవకాశం ఉంది. అండ్ మెయిన్ సామ్సంగ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే టెలిఫోటో లెన్స్. ఆ టెలిఫోటో లెన్స్ లో కూడా సో 3x అలాగే 5x
అల్ట్రాలోను, అలాగే 3X ఏదైతే ఉందో మనకి ప్రోలోను, ఈవెన్ మనకి ఎడ్జ్ ఫోన్ లో అది స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కదా, సో అక్కడ అసలు మనకి టెలిఫోటో లెన్స్ నే వీళ్ళు అసలు కంప్లీట్లీ తీసుకొని రావట్లేదు. అండ్ ఫ్రంట్ అన్నిటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ ని చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో కూడా 8K 30 FPS ఆర్ 60 FPS లో కూడా ప్రొవైడ్ చేస్తారంట. అలాంగ్ విత్ HDR10 అలాగే డాల్బీ విజన్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ లాగ్ ఫార్మాట్ లో కూడా, ఈవెన్ డిజైన్ పరంగా కూడా మీకు సామ్సంగ్ S25 లో వచ్చేటప్పటికి మొత్తం రింగ్స్ అన్ని సపరేట్ గా ఉన్నాయి కదా, ఈసారి మనకి కంప్లీట్లీ ఒకే బేస్ మీద మనకి సేమ్ ఏదైతే గెలాక్సీ Z Fold 7 లో మనం చూసామో సేమ్ అదే కైండ్ ఆఫ్ డిజైన్ మనం ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ డిజైన్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీ అండ్ బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో పాటు IP68 అండ్ IP69 ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో డిజైన్ పరంగా వీళ్ళేం మార్చట్లేదు. ఈవెన్ మనకి S26 సిరీస్ లో కూడా, అంటే సిరీస్ లో అంటే మొత్తం అన్ని సిరీస్ లో కాదు, S26 లో అల్ట్రాలో మాత్రమే మనం S Pen చూసే అవకాశం ఉంది. బట్ S25 లో అయితే ఒక డౌన్ గ్రేడ్ జరిగింది. బ్లూటూత్ కనెక్టివిటీని మొత్తం కంప్లీట్లీ రిమూవ్ చేసేసారు కదా, సో మేబీ దాన్ని యాడ్ ఆన్ కింద తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఈసారి వైర్లెస్ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ని ఎనేబుల్ చేయబోతున్నారు అల్ట్రా ఫోన్లలో లేదా S26 సిరీస్ అన్నిటిల్లో అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. మరి ఇది అమలు చేస్తారా చేయరా అనేది మాత్రం లెటస్ సి. ఇంకొక 1 వీక్ ఆగావు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్స్ కూడా మీరు చూస్తారు. సో నాకైతే ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా సామ్సంగ్ S26 అండ్ అట్ ద సేమ్ టైం సామ్సంగ్ S26 ఎడ్జ్ మీద ఉంది ప్రో దానికన్నా గానీ. సో మీరు ఏ మొబైల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ మోడల్ కొనాలని చూస్తున్నారు, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఈసారి ఆరెంజ్ కలర్ కూడా ఇందులోకి తీసుకొని రాబోతున్నారు ఒక రూమర్ అయితే ఉంది. బట్ రీసెంట్ గా బయటకు వచ్చినటువంటి డమ్మీస్ లో అయితే ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కలర్ మాత్రమే ఉన్నాయి. సో మేబీ లాంచ్ అయిన తర్వాత ఎక్స్క్లూజివ్ గా సామ్సంగ్ వెబ్సైట్ కి వీళ్ళు కొన్ని కలర్స్ ఆఫర్ చేస్తుంటారు చూసారా, సేమ్ అదే కైండ్ ఆఫ్ టెక్నాలజీని మళ్ళీ వాడినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.